ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు ఏంటి అనేది. నైట్ 10:30 అప్పుడు క్లింకార ఫౌండేషన్ ఎండి లక్ష్మీ మేడం గారికి అయితే ఒక కాల్ వచ్చిందండి. సో ఆ కాల్ ఎందుకు వచ్చిందంటే, ఒక అమ్మాయి కూకట్పల్లి హాస్టల్లో ఉంటుంది జాబ్ సర్చింగ్ మీద. తనకు తెలిసిన పర్సన్ ఒకరు జాబ్ పర్పస్ మీదే ఇమీడియట్ గా దిల్సుఖ్ నగర్ హాస్టల్కి వెళ్ళిపో అని చెప్పారనమాట. అమ్మాయి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ముందు హాస్టల్కి వెళ్ళిపోయింది. అక్కడ జాయిన్ అవ్వడానికి డబ్బులు అయితే అడిగారు. ఈ అమ్మాయి దగ్గర అయితే డబ్బులు లేవు. పంపించిన పర్సన్ కి కాల్ చేస్తే వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు. వెంటనే ఫ్రెండ్స్ కాల్ చేసిందండి. వాళ్ళ సజెషన్ మీద క్లింకార ఫౌండేషన్ ఎండి గారికి కాల్ చేసింది లక్ష్మీ మేడంకి. వెంటనే మేడం రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో ఎంక్వైరీ చేసి అమ్మాయి నీడ్ తెలుసుకొని హాస్టల్కి అయితే ఫీజు కట్టారండి 1 month కి. నిజంగా ఎంత గొప్ప విషయమో. ఎవరు రెస్పాండ్ అవుతారు చెప్పండి? ఆ టైంలో ఒక అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఇలా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్న క్లింకార ఫౌండేషన్ ని మనం కూడా సపోర్ట్ చేయాలండి. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి క్లింకార ఫౌండేషన్ కి ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నందుకు కూడా. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా మనము ఏ డిసిషన్ తీసుకోకూడదు. క్లింకార ఫౌండేషన్ మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎటువంటి టైంలో అయినా రెస్పాండ్ అవడం అనేది చాలా గ్రేట్ థింగ్ కదా. ఈ వీడియో కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే నీడ్ లో ఉన్నారో క్లింకార ఫౌండేషన్ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.